దురంధర్ ఇట్స్ అ స్పై యాక్షన్ డ్రామా. నాకైతే కొన్ని ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి, బట్ ఓవరాల్గా మూవీ సూపర్ ఆర్ అదిరిపోయిందని చెప్పలేను, కానీ ఇట్స్ అ డీసెంట్ వన్ అనిపించిందండి. స్టోరీ మ్యాటర్కి వస్తే ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు కరాచీలో ఒక స్పై మిషన్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. అయితే ఆ స్పై మిషన్ని ఎగ్జిక్యూట్ చేసేది హంజా కరాచీకి వెళ్ళి ఏం చేశాడు, అసలు ఆ స్పై మిషన్ గోల్ ఏంటి అనేది మనం ఈ మూవీని చూసి తెలుసుకోవాలి. స్టోరీ పరంగా ఇట్స్ డీసెంట్ అండి, డిఫరెంట్గా ఏం లేదు, కానీ ఒక స్పై యాక్షన్ డ్రామాకి ఇది సరిపోతుంది. మనం ఈ మూవీ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే ఈ మూవీలో మంచి ఇంటెన్స్ మూమెంట్స్ ఉన్నాయి, థ్రిల్ మూమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, మంచి డైలాగ్ బాజీ సీన్స్ కూడా ఉన్నాయి. మూవీ స్టోరీని పార్ట్స్గా డివైడ్ చేసి నరేట్ చేస్తుంటారు. ఎవ్రీ పార్ట్ త్రూ ఏదో ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం అండ్ ఆ పార్ట్ని మెయిన్ స్టోరీతో ఇంటర్లింక్ చేయడం గట బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే వీటన్నిటితో పాటు నరేషన్లో చాలా ల్యాగ్ కూడా ఉంది. చాలా ప్లేసెస్లో మూవీ బాగా స్ట్రెచ్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది, మెయిన్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సీట్ సిదిగిపోయింది కూర్చొని అయినా ఇంటర్వెల్ రాదు. సెకండ్ హాఫ్ కొంచెం ఫాస్ట్ పేస్డ్గానే ఉంటుంది, బట్ దేర్ విల్ బీ సమ్ ల్యాగ్. డ్రామాని ప్రాపర్గా ఎలివేట్ చేయలేదని నాకు అనిపించింది. చాలా అన్నెసెసరీ సీన్స్ అయితే ఉన్నాయి. దిస్ మూవీ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఆఫ్ 3.5 hours లెంత్ అండి. అసలు 3.5 hours లెంత్ ఉంచుకొని మళ్ళా దీనికి సెకండ్ పార్ట్ కూడా పెట్టారు. సింగిల్ పార్ట్లో తీసి ఉంటే మూవీ సాలిడ్గా వచ్చేదేమో. అలానే ఈ మూవీ క్లైమాక్స్ ఆర్ ఎండింగ్ నాకైతే క్లమ్జీగా అనిపించిందండి. దీనమ్మ 3.5 hours టైం ఉంచుకొని కూడా ప్రాపర్ ఎండింగ్ అయితే ఇవ్వలేదు. అంతవరకు ల్యాగ్ చేసి క్లైమాక్స్ని క్రష్ చేసి పడేశారు. మూవీ లెంత్ ఎక్కువ ఉన్న మూవీలో ఉండే కంటెంట్ ఆ లెంత్ని జస్టిఫై చేయగలిగితే పర్లేదు, బట్ ఈ మూవీలో అంత కంటెంట్ అయితే లేదని నాకు అనిపించింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ గుడ్. టెక్నికల్లీ ఈ మూవీని ఎంచడానికి లేదు. విజువల్స్ కానీ సెట్ పీసెస్ కానీ అన్నీ రియల్గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్స్లో విజువల్స్ కూడా సూపర్గా ఉంటాయి. యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ గుడ్. కొన్ని యాక్షన్ సీన్స్ చాలా బ్రూటల్గా ఉంటాయి. యాక్షన్ సీన్స్ మాత్రం మంచి కిక్ ఇస్తాయి. బ్రూటాలిటీ అయితే గట్టిగానే ఉంటుంది ఈ మూవీలో. మ్యూజిక్ వాజ్ వెరీ గుడ్. చాలా ప్లేసెస్లో బీజిఎం సూపర్గా అనిపించింది నాకు. డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్. హ్యూమర్ చాలా లిమిటెడ్గానే ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ అండి. ఈ మూవీకి మేజర్ ప్లస్ ఇదే. మంచిగా టైం తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని సూపర్గా డెవలప్ చేసి ప్రజెంట్ చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ ఫీల్స్ లైక్ ఎ మెయిన్ క్యారెక్టర్ ఓన్లీ. పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే ఎవ్రీ వన్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, బట్ నాకు బాగా నచ్చింది అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్. సంజు బాబాకి కూడా మంచి రోల్ పడింది చాలా ఇయర్స్ తర్వాత. రణ్వీర్ సింగ్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. ఓవరాల్గా నా వరకు ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అండి. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.